హాయ్ ఫ్రెండ్స్, భూమి రక్తంతో తడిసిపోయింది. ఆకాశం కేకలతో ప్రతిధ్వనించింది. మహాభారత యుద్ధం చరిత్రలో అత్యంత భయంకరమైన యుద్ధం. వారి కోపంతో భూమిని కదిలించిన యోధులు, వారి యుద్ధ నైపుణ్యాలు దేవతలను కూడా దిగ్భ్రాంతికి గురిచేశాయి. వారి కథలు మన వెన్నుకు వణుకు పుట్టిస్తాయి. ఈ వీడియోలో మహాభారతంలోని 10 మంది గొప్ప యోధుల గురించి తెలుసుకుందాం. ఈ యోధులు వారి ధైర్యం, బలం మరియు యుద్ధ నైపుణ్యాలకు ప్రసిద్ధి. ముందుగా అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. అతనికి కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. కానీ యుద్ధ నైపుణ్యాల్లో రాక్షసులను కూడా ఓడించగలిగాడు. అభిమన్యుడి గొప్ప ధైర్యం చక్ర వ్యూహాన్ని విచ్ఛిన్నం చేయడం. ఇది సంక్లిష్టమైన యుద్ధ నిర్మాణం. దీని నుండి బయటపడడం దాదాపు అసాధ్యంగా పరిగణించబడింది. దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణుడు మరియు అతను యుద్ధంలో అనేక మంది ప్రసిద్ధ యోధులను ఓడించాడు. అయితే విధి వేరే ఆలోచనను కలిగి ఉంది. యుద్ధ సమయంలో అభిమన్యు ఒంటరిగా మిగిలిపోయాడు. అతని రథసారథి మరియు గుర్రం చంపబడ్డాయి. అతని విల్లు విరిగిపోయింది. ఆయుధం లేనప్పటికీ అతను ఓటమిని అంగీకరించలేదు. విరిగిన రథచక్రాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు. కౌరవుల్లోని 6 గొప్ప యోధులు ద్రోణాచార్యుడు, కర్ణుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ మరియు శకుని కలిసి ధర్మయుద్ధ నియమాలను ఉల్లంఘించి అభిమన్యుడిపై దాడి చేసినప్పుడు అతను బలిదానం పొందాడు. ఇది అతని అమర కథ, అతని ధైర్య కథ, యుగ యుగాలకు నిలిచిపోయే కథ. ఇక తరువాత సాత్యకి. మహాభారత యుద్ధంలో భీష్ముడు, అర్జునుడు, కర్ణుడు వంటి పేర్లు యుద్ధానికి పర్యాయపదంగా మారాయి. కానీ చరిత్ర పుటల్లో కొందరి ధైర్య సాహసాలు పెద్దగా చోటు చేసుకోలేదు. అలాంటి మరపురాని యోధుడు యాదవ వంశానికి చెందిన సాత్యకి. అతను అర్జునుడి నుంచి ఆయుధాల జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. అద్భుతమైన ఖడ్గవీరుడు కూడా. అతను శకునిని 2 సార్లు ఓడించాడు. ద్రోణాచార్యుడు యుధిష్ఠిరుణ్ణి చంపడానికి ముందుకు వస్తున్నప్పుడు గురు ద్రోణుణ్ణి చాలా కాలం పాటు ఆపినది సాత్యకి. అర్జునుడికి సహాయం చేస్తూ జయద్రథ యుద్ధంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించాడు. సాత్యకి పాండవ సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడి ప్రాణాలను కూడా చాలాసార్లు కాపాడాడు. యుద్ధ సమయంలో అతను భూరిశ్రవుడిని చంపాడు. ఆ తర్వాత చాలా విమర్శలకు గురయ్యాడు. యుద్ధం తర్వాత ప్రాణాలతో బయటపడిన కొద్దిమంది యోధుల్లో సాత్యకి కూడా ఒకరు. తర్వాత భగదత్త, నరకాసురుని కుమారుడు. ప్రాగ్ జ్యోతిష రాజు అయిన భగవద్దత్తుడు తన భారీ ఏనుగు సుప్రతిక్పై స్వారీ చేస్తూ యుద్ధభూమిలో చెలరేగాడు. ఏనుగుల యుద్ధంలో అతని నైపుణ్యం అసమానం. అతని ఏనుగు సుప్రీత్ చాలా పెద్దది, శక్తివంతమైంది మరియు అజేయమైంది. సుప్రీత్ ఇంద్రుని ఐరావతం వలె బలంగా ఉంటుంది. వృద్ధుడైనప్పటికీ భగవద్దత్తుడికి అజేయమైన పరాక్రమం ఉంది. అతను కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత సీనియర్ యోధుడు, బహుశా భీష్ముడు మరియు ద్రోణాచార్యుడి కంటే ఎక్కువ. ఇక తరువాత వరుసలో ఘటోత్కచుడు. ఘటోత్కచుడు భీముడు మరియు హిడింబి అనే రాక్షసులకి పుట్టిన కుమారుడు. తన తల్లి అతనికి అనేక మాయాశక్తులను ఇచ్చినందున అతను సగం వరకు రాక్షసుడు. అతను ఎగరగలడు, కుచించుకుపోగలడు, మాయమవ్వగలడు, తన శరీరాన్ని పెద్దదిగా మార్చుకోగలడు, ఇట్టే అదృశ్యం కాగలడు. అందుకే అతను గొప్ప మార్మికి కూడా. కర్ణుడికి ఇంద్రుడు ఇచ్చిన వాసుకి శక్తి అనే దివ్య ఆయుధం ఉంది. కానీ అతను దాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలడు. కర్ణుడు దాన్ని తన ప్రత్యర్థి అర్జునుడి కోసం కాపాడుకుంటున్నాడు. కానీ దుర్యోధనుడిని ఒప్పించలేక కర్ణుడు వసువు శక్తిని ఉపయోగించి ఘటోత్కచుడిని చంపాడు. ఘటోత్కచుడు చనిపోతారని భావించినప్పుడు అతను చాలా పెద్ద రూపాన్ని తీసుకున్నాడు. అతని భారీ శరీరం పడిపోతున్నప్పుడు కౌరవ సైన్యంలోని అక్షౌహిణి సైన్యం దాని కింద పడి నలిగిపోతుంది. ఇక తరువాత భీముడు. కుంతికి, పాండుకు వాయుదేవుడు ఒక కొడుకును అనుగ్రహించాడు. అతని భీముడు. 10,000 ఏనుగుల బలంతో కూడిన అతని గర్జన యుద్ధభూమి అంతటా వణుకు పుట్టించింది. అతను గద పోరాటంలో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన యోధుల్లో ఒకడు. గొప్ప మల్లయోధుడు కూడా. భీముడికి కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు శిక్షణ ఇచ్చారు. బాల్యం నుంచి భీముడికి కౌరవులతో, ముఖ్యంగా దుర్యోధనుడితో శత్రుత్వం ఉంది. ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుల మార్గదర్శకత్వంలో అతను అజేయుడైన యోధుడయ్యాడు. అతని ఉగ్రరూపం దుర్మార్గుల వెన్నెముకలను చలింపజేసింది. అతను బకాసురుడు వంటి రాక్షసులను చంపాడు. మగధకు శక్తివంతమైన రాజు జరాసంధుడు అపారమైన బలానికి ప్రసిద్ధి చెందాడు. భీముడు జరాసంధుణ్ణి కుస్తీలో ఓడించి అతన్ని సగానికి చీల్చి చంపేశాడు. కీచకుడు ద్రౌపదిని వేధించడానికి ప్రయత్నించాడు. భీముడు అతన్ని నేలపై కొట్టి చంపాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీముడు 100 మంది కౌరవ సోదరులను కూడా చంపేశాడు. యుద్ధం చివరి రోజున భీముడు దుర్యోధనుడితో పోరాడి తన గదతో అతన్ని 2 భుజాలు కొట్టాడు. తద్వారా ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. ఇక నెక్స్ట్ గురు ద్రోణాచార్య. కౌరవ పాండవుల రాజగురువు గురుద్రోణుడు యుద్ధకళ మరియు వ్యూహాల్లో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్న గొప్ప గురువు. అన్ని రకాల యుద్ధాల్లో అత్యంత నైపుణ్యాన్ని కలిగి ఉన్నవాడు. అతని యుద్ధ సాంకేతికత చాలా ఖచ్చితమైంది, ప్రాణాంతకమైంది. అతను యుద్ధభూమిలో చదరంగం ఆడుతున్నట్లు అనిపిస్తుంది.
గురుద్రోణుడు అనేక దైవిక ఆయుధాలతో నిష్ణాతుడు. పరశురాముడు అతడికి దివ్యాస్త్రాల యొక్క లోతైన జ్ఞానాన్ని బోధించాడు. అందులో ఆ ఆయుధాలను పిలిపించి ఉపసంహరించుకునే మంత్రాలు కూడా ఉన్నాయి. ద్రోణుడి ఆయుధశాలలో బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిర నారాయణాస్త్రం, రుద్ర ఆగ్నేయ వజ్రం వంటి అనేక శక్తివంతమైన ఆయుధాలున్నాయి. రాక్షసులను నాశనం చేయడానికి దేవతలు సృష్టించిన బ్రహ్మ యొక్క అజేయమైన ఖడ్గం కూడా అతని వద్ద ఉంది. ఈ ఖడ్గాన్ని అసి అని పిలుస్తారు. దాన్ని ఎవరు పట్టుకున్నా అజేయుడవుతాడని నమ్ముతారు. యుద్ధం యొక్క 13వ రోజున ద్రోణాచార్యుడు యుధిష్ఠిరుడిని పట్టుకోవడమే లక్ష్యంగా ఉన్న చక్రవ్యూహాన్ని తెలివిగా సృష్టించాడు. ఈ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే కళ అర్జునుడు మరియు కృష్ణుడికి మాత్రమే తెలుసునని అతనికి తెలుసు. అభిమన్యు ఈ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయాల్సొచ్చింది. అతనికి చొచ్చుకుపోయే జ్ఞానం ఉంది, కానీ తప్పించుకుని బయటకొచ్చే మార్గం తెలీదు. ఇక నెక్స్ట్ అర్జునుడు పాండు మరియు కుంతి దంపతుల 3వ కుమారుడు. అతను ఇంద్రుని వరంతో జన్మించాడు. అందుకే అతన్ని ఇంద్రుని కుమారుడు అని కూడా పిలుస్తారు. చిన్నప్పటి నుంచి అర్జునుడు అసాధారణ విలుకాడుగా అవతరించాడు. గాంధీవ విల్లు నుంచి వేయబడిన బాణాలు శత్రువుల కవచాలను ఛేదించి క్షణంలో వారి ప్రాణాలను హరిస్తాయి. ద్రుపదుడు తన కుమార్తె కోసం స్వయంవరం నిర్వహిస్తాడని అర్జునుడు విన్నాడు. నీటిలోని బంగారు చేప ప్రతిబింబాన్ని చూసి దాని కంటిపై బాణం వేయడం పోటీగా నిర్మించారు. స్వయంవరంలో పాల్గొన్న దాదాపు అందరు రాజులు ఈ సవాలును పూర్తి చేయడంలో విఫలమయ్యారు. చివరికి అర్జునుడు తన అద్భుతమైన శక్తి మరియు ఖచ్చితమైన లక్ష్యంతో పోటీని గెలిచాడు. ద్రౌపదిని తనతో తీసుకువెళ్లాడు. లెక్కలేనన్ని దైవిక ఆయుధాల్లో సాయుధుడైన అర్జునుడు చాలా ధైర్యంగా వెన్నెముకను చల్లబరుస్తాడు. అతని అత్యంత ముఖ్యమైన ఆయుధాల్లో ఒకటి గాంధీవం, అగ్నిదేవుడి నుంచి పొందిన అతీంద్రియ విల్లు. అతని వద్ద శివుడు ఇచ్చిన విధ్వంసకర ఆయుధం పాశుపతాస్త్రం కూడా ఉంది. దాని పేరు కంపనాలను కలిగి ఉన్న ఆయుధం. మహాదేవ యొక్క వినాశనకరమైన వరం, విశ్వసృష్టికర్తను నాశనం చేసే మంత్రమైన బ్రహ్మాస్త్రం అర్జునుడి ఆయుధాల్లో ఒకటి. ఆధునిక అణ్వాయుధం వలె ఇది అర్జునుడి ఆయుధాల్లో ఒకటి. అతని ఆయుధశాలలో పిడుగులతో దాడి చేసే ఇంద్రాస్త్రం, అగ్నిని కురిపించే అగ్ని అస్త్రం మరియు నీటిని కురిపించే వరుణాస్త్రం వంటి ఇతర భయంకరమైన ఆయుధాలున్నాయి. ఈ ఆయుధాలు ఎంత అంటే దేవతలు యుద్ధంలో అర్జునుడితో నిలబడి తలపడలేరు. మహాభారతం ప్రకారం యుద్ధం యొక్క 10వ రోజున శిఖండి మరియు అర్జునుడు ఇద్దరూ ఒకే రథంపై స్వారీ చేస్తున్నారు. ఇద్దరూ భీష్ముడితో పోరాడారు. భీష్ముడు విదూషకుడు కాబట్టి శిఖండిపై బాణాలు వేయలేదు. అర్జునుడు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. అర్జునుడు శిఖండి ముసుగులు భీష్ముడిని బాణాలతో గాయపరిచాడు. దాని కారణంగా అతను యుద్ధభూమిలో బాణాల పాన్పుపై పడుకున్నాడు. యుద్ధంలో 12వ రోజు అర్జునుడు తన అసమానమైన విలువిద్యతో శక్తివంతమైన ప్రాగ్యోతిష రాజు భగవద్దత్తుడు మరియు అతని భార్య ఏనుగు సుప్రీత్ను చంపాడు. యుద్ధంలో 14వ రోజు అర్జునుడు కౌరవ సైన్యంలోకి ప్రవేశించి 2 అక్షౌహిణీ సైన్యాలను చంపాడు. చివరికి అతను జయద్రథుని శిరశ్ఛేదనం చేశాడు. అదే రోజు ఇంద్రాస్త్రాన్ని ఉపయోగించి కాంబోజ్ రాజ్యపు రాజు సుదాసిని కూడా చంపాడు. యుద్ధంలో 17వ రోజు అర్జునుడు మరియు కర్ణుడి మధ్య జరిగే గొప్ప యుద్ధం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ భీకర యుద్ధం జరిగినప్పుడు 2 వైపులా అనంతమైన శక్తితో బాణల వర్షం కురిసింది. కర్ణుడు ఎటువంటి ఆయుధం లేకుండా మిగిలిపోయినప్పుడు అర్జునుడు అంజలిక అనే దివ్య ఆయుధాన్ని ఉపయోగించి అతని ప్రాణం తీశాడు. తరువాత కర్ణుడు. మహాభారతంలో కర్ణుడు హృదయాన్ని ద్రవింపజేసే కథ కలిగిన వీరుడు. క్రూరమైన విధి మరియు అన్యాయం యొక్క సంకెళ్లలో బంధించబడిన అతను ప్రేమ కోసం ఆకలితో ఉన్న యోధుడు. కానీ స్నేహం కోసం అతను ప్రతిదీ త్యాగం చేయడానికే సిద్ధమవ్వక తప్పలేదు. సూర్యభగవాను నుంచి జన్మించిన కర్ణుడు తన దైవిక కవచం మరియు చెవిపోగులతో అలంకరించబడతాడు. కర్ణుడు తన గొప్ప గురువు పరశురాముడి నుంచి పొందిన భార్గవాస్త్రం అనే విధ్వంసకర ఆయుధాన్ని కలిగి ఉన్నాడు. యుద్ధం యొక్క 17వ రోజున పాండవ సైన్యంలోని లక్షలాది మంది సైనికులను ఇట్టే ప్రాణాలు తీశాడు. విజయధనుస్సు శివుని యొక్క అఖండమైన విల్లు. దాన్ని ఏ ఆయుధం కూడా ఢీకొట్టలేదు. నిజానికి కర్ణుడు ఓ గొప్ప దాత. అతని వద్దకు వెళ్లిన వాళ్ళు ఒట్టి చేతులతో తిరిగి వచ్చేవాళ్లు కాదు. కర్ణుడి వద్ద కూడా బ్రహ్మాస్త్రం ఉంది. అయితే వ్యంగ్యం ఏమిటంటే కర్ణుణ్ణి అతని గురువు పరశురాముడు శపించాడు. యుద్ధం యొక్క కీలకమైన సమయంలో అతనికి బ్రహ్మాస్త్రం అత్యంత అవసరమైనప్పుడు దాని మంత్రాన్ని మరిచిపోతాడు. అర్జునుడితో అతని చివరి యుద్ధంలో అతని రక్తం ఎండిపోయింది. అతని శరీరం బాణాలతో నిండిపోయింది. విధి యొక్క అన్ని బాణాలు ఒకేసారి అతనిపై వర్షంలా కురిశాయి. రథం బురదలో చిక్కుకుంది. యుద్ధ భూమి కూడా అతన్ని విడిచిపెట్టినట్లు అనిపించింది. అతను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు, కానీ మర్చిపోయాడు. అందుకే కర్ణుడు విధి వెక్కిరించిన ఒక యోధుడు. ఇక భీష్ముడు. భీష్మ పితామహుడిగా గౌరవించబడే గంగ కుమారుడు. తండ్రి ఆనందం కోసం తను సింహాసనాన్ని తిరస్కరించి జీవితాంతం బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేయడం ద్వారా అగ్నిలా మండుతూనే ఉన్నాడతను.
యుద్ధదేవుడే యుద్ధభూమిలోకి దిగి వచ్చినట్లుగా అతని పోరాటం ఉండేది. ప్రతిరోజు 10,000 మంది సైనికులు మరియు 1000 రథాలను ఓడించి ముందుకు సాగుతూనే ఉన్నారు. యుద్ధానికి ముందు కృష్ణుడు ఆయుధాలు తీసుకొనని వాగ్దానం చేశాడు. కానీ భీష్ముడు ఉగ్రరూపాన్ని చూసి అర్జునుడు కూడా కలత చెందాడు. ఒకానొక సమయంలో అర్జునుడు నిస్సహాయంగా మారి మరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నప్పుడు కృష్ణుడు యుద్ధభూమిలోకి దూకి భీష్ముడిపై రథచక్రం విసిరాడు. భీష్ముడు చాలా ధైర్యవంతుడు. దేవుడు కూడా తన వాగ్దానాన్ని ఉల్లంఘించాల్సి వచ్చింది. యుద్ధం యొక్క 10వ రోజున అర్జునుడు శిఖండితో పాటు తన రథసారథిగా వెళ్ళాడు. ఇద్దరూ కలిసి భీష్ముడితో పోరాడడానికి వెళ్లారు. భీష్మ పితామహుడు స్త్రీలపై ఆయుధాలు ఎత్తనని ప్రతిజ్ఞ చేశాడు. శిఖండిని చూసినప్పుడు అతను తనను స్త్రీగా భావించి తన ఆయుధాలను కింద పెట్టాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్జునుడు శిఖండిని తన కవచంగా చేసుకుని భీష్ముడిపై బాణాల వర్షం కురిపించాడు. భీష్మ పితామహుడు యుద్ధం చేయకపోయాడు. కానీ భీష్ముడు మాత్రం నిరాయుధుడిగా మిగిలిపోయాడు. అర్జునుడి బాణాలు వరుస పెట్టి తగలడం వల్ల యుద్ధం ముగిసే వరకు బాణాల పాన్పు మీదే పడుకునున్నాడు. ఇక ఈరోజు ఈ వీడియోలో గొప్ప యోధుల గురించి తెలుసుకున్నారు కదా. వీళ్ళందరిలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన యోధుడెవరంటే ఏం కామెంట్ చేస్తారు?